రేవంత్ రెడ్డి మొక్క కాదు జిత్తులు మారి నక్క అన్నారు మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్. ఆగస్టు 15న రుణమాఫీ చేస్తానంటున్నాడు. అప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ రాదా అని ప్రశ్నించారు. సొంత పార్టీ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేయిస్తున్నాడని వాళ్ళ పార్టీ నేతలే మాట్లాడుకుంటున్నారన్నారు. పాలమూరు పదాన్ని వాడుకోవడం తప్ప జిల్లాకు ఏమైనా చేద్దామన్న ఆలోచన ఉందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ 14 సీట్లు గెలవదు, ముదిరాజులకు మంత్రి పదవి ఇవ్వదు అని ఎద్దేవా చేశారు. మేనిఫెస్టోలు ఒకటి బీజేపీ మేనిఫెస్టో, తర్వాత అంతకు ముందుకు తుక్కుగూడలో తుప్పుపట్టినటువంటి కాంగ్రెస్ మేనిఫెస్టో. ఈ రెండు మేనిఫెస్టోలు దాని కంటిన్యూషన్లో నిన్న నారాయణపేటలో మళ్ళీ మన దౌర్భాగ్య ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు. బీజేపీ మేనిఫెస్టో 2014లో చెప్పారు, 2018లో చెప్పారు. సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ అన్నారు, సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నారు. మళ్ళీ ఇప్పుడు మోడీ పేరుతో గ్యారెంటీ అని చెప్పేసి మళ్ళీ ఏదో విశ్వాసు ఆశ్వాసు అనుకుంటా మళ్ళీ కొత్త పేరు కనిపెట్టి ప్రజలందరినీ కూడా మళ్ళీ మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ 10 సంవత్సరాల కాలంలో ఇచ్చినటువంటి ఒక్క హామీని కూడా బీజేపీ వాళ్ళ ప్రధానమంత్రి వాళ్ళ ప్రభుత్వం నెరవేర్చినటువంటి దాఖలాలు ఎక్కడా కూడా లేవు. వాళ్ళు చెప్పినటువంటి ప్రధానంగా యువతకు 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి ఏడాది ఇస్తామన్నారు. ఏడాదికి ఆయన ఇచ్చే 2 కోట్ల ఉద్యోగాలు పక్కకు పెడితే ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలనే అమ్మిపడేసి ఆగం చేసేసి వాళ్ళ నీతి ఆయోగ్ చెప్పినటువంటి మాటనే దాదాపు 5 లక్షల కంపెనీలు మూతపడ్డాయి. ఉన్న ఉద్యోగాలను ఉడబీక్కిండు, రిజర్వేషన్లు కథం చేసే పరిస్థితికి తీసుకొచ్చిండు. గతంలో చెప్పినటువంటి మాట ప్రకారం మేము ఇన్ని ఇల్లు కట్టిస్తామన్నాడు, ఏ ఇల్లు కట్టియలేదు. మళ్ళీ ఈసారి 3 కోట్ల ఇల్లు కట్టిస్తామని చెప్పేసి మళ్ళీ అబద్ధం స్టార్ట్ చేసి